రోమా 13. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఎలా అనగా దేవుని వలన కలిగినది తప్ప. మెల్లమెల్లగా పోదాం మనం. ఓకే, ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. కోవిడ్ అప్పుడు ఢిల్లీలో రోడ్ల మీద వచ్చి గుంపులు వచ్చి షూటింగ్ జరిగింది. రోడ్ల మీదకి వచ్చి చాలా వేల మంది టీవీలో చూసిర్రా మీరు? కోవిడ్ అప్పుడు కొంతమంది చూసి ఉంటారు. చిక్కులోళ్ళు కోవిడ్ అప్పుడు రోడ్ల మీద వండుకొని తిని కొన్ని లక్షల మంది ఉన్నారు. చూసిర్రా ఎవరైనా టీవీలో? కోవిడ్ టైంలో, కోవిడ్ అయిపోయినాక ఫార్మర్స్ చూసిండ్రా? ఓకే, మీ తాత పేరు తెలుసా? తెలియదు. ఢిల్లీలో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. వచ్చి రాళ్ళు తీసి కొట్టి ఇచ్చేసి మొత్తం ఢిల్లీని గందరగోళం చేసేసారు. మొత్తం ఇండియా అంతా పాకిపోతుంది. అది కాలబెట్టేస్తారు, బస్సులు కాలబెట్టేస్తారు, బిల్డింగ్లు కాలబెట్టేస్తారు, అన్నీ కాలబెట్టేస్తున్నారు. అంతలా లాక్డౌన్ కాగానే ఆ నిరసన బంద్ అయిపోయింది. కోవిడ్ కదా, బంద్ అయిపోయింది. నిరసన ఎందుకు చేసిర్రు తెలుసా? నీ తాత పేరు చెప్పు. నీ తాత పేరు చెప్పకపోతే నువ్వు భారతదేశానికి చెందిన దానివి కాదు. నోరు తెలిసిరా ఇప్పుడు? అది ఎవరు చెప్పిర్రు? నువ్వు భారతదేశానికి చెందిన దానివి, చెందినోడివి కాదు అని ఎవరు చెప్పిండ్రు? గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ అంటే ఎవరు? రాజకీయం ఇంపార్టెంటా లేదా? నీ తాత పేరు తెలియకపోతే నువ్వు భారతదేశం కాదు. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినవో, నేపాల్కి వెళ్ళి వచ్చినవో, శ్రీలంకకి వెళ్ళి వచ్చినవో, నువ్వు భారతదేశానికి చెందిన దానివి, చెందినోడువు కాదు. మీ తాత వదిలేసాయి. మీ నాయనవి పుట్టిన కాగితం ఉందా ఇక్కడ? మీ అమ్మది ఉందా? ఇప్పుడు అడుగుతారు, నిరూపించు. CAA విన్నారా ఎప్పుడన్నా? వాట్ ఇస్ CAB అని గూగుల్లో కొట్టారు. ఇప్పుడు కాదు. CAA అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్, అంటే సరి చేయడము, చట్టం, యాక్ట్ అంటే. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఈ దేశంకి ఉన్నవు అనేదానికి నువ్వు రుజువు చూపెట్టాలా. ఏం రుజువు చూపెట్టాలా? 3 తరాలు చూపెట్టాలా. 3 తరాలు అంటే మీ డాడీ, మీ డాడీ వాళ్ళ డాడీ, మీ డాడీ వాళ్ళ డాడీ, 3 తరాలు. వాళ్ళ పేరు ఆ నుంచి నీ పేరుకి మ్యాచ్ కావాలా, నీ ఆధార్ కార్డుకి మ్యాచ్ కావాలా. మీరందరూ, మీరు, మీ డాడీ, మీ మమ్మీ ఉన్నారు, మ్యాచ్ అవుతుంది. మీ డాడీకి మీ మమ్మీకి మరి ఉందో లేదో తెలియదు వాళ్ళకు. ఇప్పుడు అమ్మ నిరూపించుకుంటుందా? ఇప్పుడు అమ్మ గత ఎట్లా? అమ్మ భారతదేశానికి చెందిందా లేదా? ఎట్లా తెలుసు? నేను కాదంటున్నా. నువ్వు చెందిందంటే నువ్వు చూసినా పుట్టినప్పుడు? చెందిందని అంటున్నావు మెత్త. లేదు సార్, నేను నిన్నే చెందినా, నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. చదువుకున్నావు, కానీ నువ్వు బంగ్లాదేశ్ నుంచి వచ్చినావు అని రుజువు లేదు. ఎట్లా నీకు తెలియదు? ఏం చూస్తుంది గవర్నమెంటు? పేపర్. ఆ పేపర్ చూస్తుంది. ఏడబుట్టినవు, ఏం పుట్టినవు, రేషన్ కార్డు, ఆ కాలంలో ఏం కథ ఉండే, ఏం సంగతి, అవన్నీ చూస్తారు. అర్థమవుతుందా? అట్లా మీలో ఎంతమంది నిరూపించుకుంటారు? అట్లా నిరూపించుకోలేరు. ఆ డిసిషన్ తీసుకుంది ఎవరు? రాజకీయ నాయకులు, గవర్నమెంటు, పార్లమెంట్లో రాజకీయ నాయకులు తీసుకుంటారు. ఓకేనా? ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, పేరు చెప్ప. ఆ రాజకీయ నాయకుడు టీవీలలో చాలా వచ్చేసిండు. ఆ రాజకీయ నాయకుడు ఏం చేసిండంటే, క్రైస్తవులను ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండు. పబ్లిక్ అంతా ఏం చేస్తారు? పాటిస్తారా లేదా? రాజకీయ నాయకుడు ఏమన్నా చెప్తే లక్షల మంది ఫాలో అవుతారు. బైబిల్ ఏం చెప్తుంది? రాజు నీతిమంతుడుంటే ప్రజలు ఆనందిస్తారంట,
శాంతి సమాధానంతో ఉంటారంట. నీతిమంతులు, రాజకీయ నాయకులు నీతిమంతులు ఉంటే, మంచి గవర్నెన్స్ చేస్తే ప్రజలందరూ శాంతిగా, బ్లెస్డ్గా, సమాధానంగా, ప్రాబ్లం లేకుండా ఉంటారు. మన ఇండియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా? మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు? నీతిమంతులు పైసలు తీసుకొని వాళ్ళను కూర్చోబెట్టేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఈడ చదువుదాం. ఒక్కొక్క వచనం ద్వారా చదివి నేను చెప్తా. చెప్పు. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలా? ఎందుకు? ఆ పై అధికారి దేవుడు స్థాపించిండు కాబట్టి, దేవుడు స్థాపించిండు కాబట్టి లోబడి ఉండాలా. నెక్స్ట్. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అధికారం ఎవరిస్తారు? దేవుడు వలన కలిగింది. కానీ ఇప్పుడు నిజంగా దేవుని వల్ల కలుగుతుంది అన్ని అధికారాలు? పైసలు ఇచ్చి, లంచం ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. అర్థమైందా? ఓకే, దేవుడు ఏం చేస్తాడు? అట్లా ఉంటే కూడా ఆ రాజకీయ నాయకుడిని వాడుకొని ఆయన చిత్తాన్ని జరపాలని దేవుడు వాడుకుంటాడు. నెక్స్ట్. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. ఈ దేశంలో, రాష్ట్రంలో, లోకంలో అధికారాలు ఉన్నాయి. ఎవరు ఏర్పాటు చేసిండ్రు అవి? బైబిల్ ఏమంటుంది? దేవుడు. ఉన్న అధికారులన్నీ ఎవరు ఏర్పాటు చేసిండ్రు? దేవుడు. నెక్స్ట్ అమ్మా. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారమును నువ్వు లోబడకపోతే ఎవరిని ఎదిరిస్తున్నాను? అర్థమవుతుందా? లోకంలో రాజకీయ నాయకులు కూడా అధికారులు, టీచర్స్ అధికారులు, పోలీస్ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు. వారిని మనం లోబడకపోతే దేవుణ్ణి ఎదిరించినట్టు. కానీ వాళ్ళు క్రైస్తవులను హింస చేస్తున్నారు కదా సార్. చేస్తున్నారు. ఎన్నుకున్నాడు దేవుడు వాళ్ళని. అర్థమైందా? వాళ్ళు ఎట్లనన్నా వచ్చిండ్రు, చేసిండ్రు, దేవుడు ఎన్నుకున్నాడు. మణిపూర్లో జరుగుతలేదు, ఈ రోజు కూడా నడుస్తూ ఉంది మణిపూర్లో. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడతలేడు దానికోసం. మొత్తం ఇజ్రాయెల్కి పోయిర్రు వాళ్ళు. ఇజ్రాయెల్లో వారు అవుతుందని చెప్పి ఆడ వరకు పోయిరు మన విలేకరులు. ఇండియాలో ఉన్న విలేకరులు ఇజ్రాయెల్ పోయిరు, ఇండియాలో ఉన్నది మాత్రం చూపిస్తలేరు. నెక్స్ట్. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. కానీ అందరు అధికారులు దేవుని పరిచారం చేస్తున్నారా? చేస్తలేరు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మొప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. అది మనం ఎప్పుడైతే తప్పు చేస్తుంటే భయపడాలా. తప్పు చేయకపోతే అధికారులు కూడా మనతో సహకారం ఉంటారు. తప్పు చేస్తున్నాం అంటేనే అధికారులు నీకు అగెన్స్ట్గా వస్తారు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. దేవుని చేతిలో వారు పనివారు. రాజకీయ నాయకులు చెడ్డోళ్ళు ఉంటే కూడా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఆయన పనివారు లెక్క వాడుకుంటాడు. అందుకే మనము ట్యాక్స్ కట్టాలంటారు. చాలామంది ట్యాక్సీలు కట్టరు. ట్యాక్స్ కట్టాలా. ప్రావర్బ్స్ 21:1. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఏముందంట యేసుప్రభు చేతిలో? యేసుప్రభు చేతిలో రాజు యొక్క హృదయము ఎట్లా ఉంది?
నీటి కాలువల వలె. నీటి కాల్వ వలె ఉందంట. నీటి కాల్వ గడ్డెక్కుతుందా, గడ్డ దిగుతుందా? ఎక్కుతుందా, దిగుతుందా? నీరుని ఆపొచ్చా? నువ్వు ఆపితే ఏమవుతుంది? అది సైడ్లోకి వెళ్ళిపోయి ఇట్లా పోతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పోతుంది, ఇట్లకి వెళ్ళిపోయి ఇట్లా పోతుంది. పోతుందా? దేవుడు రాజు ఎవరని ఉండని, అది మంచోడు ఉండని, చెడ్డోడు ఉండని, నెబుకద్నెజర్ ఉండని, నీరో ఉండని, మోడీ ఉండని, కేసీఆర్ ఉండని, జగన్ ఉండని, జయలలిత ఉండని, ఎవరైనా ఉండని, వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటే వాళ్ళది దేవుడు పట్టేస్తాడు. పట్టేసి నీటి కాల్వ వలె వారిని ఆయన తన చిత్తవృత్తి చెప్పున దాన్ని త్రిప్పును. ఏం చేస్తాడంట? తిప్పుతాడంట. ఆయన చిత్తం ద్వారా తిప్పుతాడంట. అర్థమవుతుందా? 1 తిమోతి చాప్టర్ 2 ఇది చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. చాలా ఇంపార్టెంట్. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనము సుఖముగా బతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలా? మనం సుఖంగా బతకాలంటే చదువు. మనుషులందరూ కొరకును రాజుల కొరకును. ఎవరి కోసము? మనుషులందరూ, రాజులు, మోడీ, కేసీఆర్, జగన్, స్టాలిన్, బిజు పట్నాయక్, మమతా బెనర్జీ, మనుషులందరూ, రాజులందరూ, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు. విజ్ఞాపన అంటే ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. కృతజ్ఞత స్తుతులు చెల్లించాల. రాజుల కోసము, అధికారుల కోసము, సింహాసనాల కోసము. నెక్స్ట్, ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దేవునికి మంచిది, అనుకూలం, దేవునికి ఇష్టం అది మనం చేయడం. రాజుల కోసం ప్రార్థన చేయడం. మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు, వాళ్ళు మంచి పరిపాలన చేస్తారు. రేపు చాలా చరిత్రల ఇట్లాంటి ఎలక్షన్ జరగలే. వింటురా? ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఈడ ఏం రాదు ఆయనకు అసలు. సీట్లు చాలామంది అంటారు, టీవీలలో అంటారు, బీజేపీకి తెలంగాణలో ఏం రావు. లాస్ట్ టైం కూడా వచ్చిండు, కొన్ని సీట్లు వచ్చినాయి. మొత్తం ఢిల్లీ అంతా ఈయనే ఉన్నది. ఇప్పుడు వెళ్ళిపోయింటారులే, ప్రచారం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయింటారు. ఢిల్లీ అంతా ఈడనే ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నుంచి, చీఫ్ మినిస్టర్ల నుంచి, బీజేపీ లీడర్స్ అందరూ హైదరాబాద్లో, తెలంగాణలో దిగినరు. కేసీఆర్ మొత్తం దిగిరు, కాంగ్రెస్ మొత్తం దిగిరు. మందకృష్ణ మాదిగా కూడా ఈసారి ఫస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారం చేస్తుండు. ఎప్పుడు చేయలే ఆయనదేందో ఆయన చూసుకుంటుండే. చరిత్రలో జరగని విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంపార్టెంటు. వాళ్ళు చేసే చట్టాలు మనకు ఇబ్బందికరంగా ఉంటాయి, మనకు సహాయంగా ఉంటాయి. మనం ఎన్నుకున్న నాయకుల మీద బట్టి ఉంటుంది. ఇప్పుడు చాలా డబ్బుల కార్యక్రమం చాలా జరుగుతూ ఉంది. కొంతమంది అరే డబ్బులు తీసుకోకపోతే మమ్మల్ని తిడతారని, కొంతమంది డబ్బులు తీసుకోకపోతే నాకు ఓటు వేయడేమో అందుకే తీసుకుంటలేరు అని అనుకుంటారు. ఇవన్నీ టార్గెట్ చేస్తారు. అట్లా కొంతమంది ఈడకాడ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకాడ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకాడ డబ్బులు తీసుకుంటారు. గుద్దేది ఏడ గుద్దుతారో వాళ్ళకే తెలియదు, గుద్దేస్తారు ఎన్నో పోయి. మనుషులు కూడా హుషారైపోయారు. కానీ రాజు హృదయం ఎవరి చేతిలో ఉంది? నువ్వు ఓటు గుద్దే నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? ప్రార్థన పూర్వకంగా మీ మమ్మీ, మీ డాడీ, మీ అంకులు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్సు, భారతదేశంలో తెలంగాణలో ప్రతి ఒక్కరూ దేవునికి కావలసినటువంటి పార్టీ దేవుడు ఎన్నుకోవాలా.
అని ప్రార్థన చేస్తాం. ఓకేనా? ప్రేయర్ పాయింట్స్. దేవుడు ఎన్నుకున్న పార్టీకి అధికారంలో రావాలా? దేవుని చిత్తంలో ఉన్న పార్టీ అధికారంలో రావాలా? నంబర్ 2, పైసలకు అమ్ముడు పోయి ఇష్టం వచ్చినట్టు చేయొద్దు ఎవరన్నా కానీ. గొడవలు, పంచాయతీలు, కొట్లాటలు, రక్తాలు, మర్డర్సు, బాంబులు జరగకుండా, కొట్లాటలు జరగకుండా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగాల. కరెక్ట్గా కౌంటింగ్ చేయాలా. ఎవరైతే అధికారంలో వస్తారో వారు ప్రతి పౌరునికి, సిటిజన్కి మంచిది చేయాల, మైనారిటీస్ని కాపాడాల, మత రాజకీయాలు ఉండొద్దు. ఇండియా సెక్యులర్ కంట్రీ కదా. సెక్యులర్ అంటే అన్ని మతాలు ఉంటాయి. సెక్యులర్ ఉండొద్దు అని చేస్తున్నారు ఇప్పుడు, తెలుసా మీకు? వేరేది ఏది కూడా జరగొద్దు, ఇవే జరగాల అనేటివి వస్తున్నాయి. అర్థమవుతుందా? మనం ఎంత పవర్ ఇస్తున్నాం రాజకీయ నాయకులకు అని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేయాలా లేదా? మనం ప్రార్థన చేస్తలేం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలా. ఇది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ఇది అసలు నా టాపిక్ కాదు, కానీ మీరు ఫ్యూచర్లో ఇదంతా ఎదుర్కొంటారు. మీరు, మీ పిల్లలు, మీ ఎవరెవరో ఫ్యూచర్లో మీరు పోతూ ఉంటాయి, ఇవన్నీ ఎదుర్కొంటారు. ఎట్లా ఏం చేయాలనో తెలియదు మీకు, కష్టమవుతుంది. ఎవరికి ఓటేస్తామో ఆయన హిస్టరీ చూడండి. పాస్ట్, ప్రెజెంటు ఎట్టున్నాడు, పాస్ట్కి ఇట్లున్నాడు, ప్రెజెంట్ ఇట్టున్నాడు అంటే ఫ్యూచర్ కూడా కొంచెం మంచిగా ఉంటాడు అనే వారికి ఓటేయాలి. ఓకేనా?